అబ్బా ఇవాళ జర్రంతా సల్లబడ్డదులా ఆన ముచ్చట్లు కడమ ముచ్చట్లు సుతా చెప్పుకుందాం గాని మొదలు హెడ్లైన్ చూడుర్రి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్వకుండ్రుల్లా. పట్నంలో కురిసింది ఆన పబ్లిక్ తిప్పల పడ్డారు శానా. రంగనాథ్ సార్ కు సీఎం సార్ ఇమ్మతి కోర్టుకు అక్కర్లేదనుడే గమ్మతి. సంబురంగా సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ చూస్తానికి 2 కళ్ళు సాలునా. పురుడు పోసుకుంటున్న పార్టీలు షురూ చేస్తారట కొట్లాటలు. జీవి తీసుకోబోయిండ్రు రైతులు ఇస్తలేరట పంట అమ్మిన పైసలు. చల్ గిదేం తరీకా కోర్టు అంటేనే లెక్కలేదా? 1 కాదు 2 కాదు 63 మాటల ధిక్కరిస్తే ఎవలూకుంటారు. ఎంబటే ఆయనను మార్చి పడేయూరి అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ మీద సర్కార్కు ఆర్డర్ వేసింది కదా హైకోర్టు. ఇక దాని మీద సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ఎయిటింగ్ చేస్తున్నారు అంతా. గిసొంటి అలా కుద్దు సీఎం సారే ఏమంటున్నాడో సుతా ఇరాలే కదా. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. అగనాట ఏ ఆఫీసర్ని ఎట్లా అడకం చేయాలనో సర్కార్కే జిమ్మేదారు ఉంటది. అందులో కోర్టులు చెప్పినా ఇంకెవ్వరు చెప్పినా ఏం నడవదే అంటున్నాడు సారు. అంతేకాదు హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద దేశం పెద్ద కోర్టుకు పోయే ఆలోచన చేస్తామన్నాడు. సరే ఆ ముచ్చటట్లుండని సార్ గా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఆర్కిష్ణ సార్ కాంచెల్లా అందరు అడుగుతున్నారు ఇస్తే కాదా అని అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటది. అగనట ఆంధ్రాలు ఇస్తలేరు కాబట్టి నేను సుతీయా అంటుండు. అంతేకాదు ఆర్కిష్ణయ్య అడగాల్సింది నన్ను కాదు ఏపీ సర్కార్ను. ఎందుకంటే ఆయన అక్కడి నుంచే రాజ్యసభకు పోయిండు కాబట్టి మొదలాడ పౌరులకు న్యాయం చేసి నాతానికి రావాలి అనుకొస్తున్నాడు. హైకోర్టు మీద అట్లా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇట్లా కామెంట్లు చేసిండు సీఎం సారు. మరి ఈ డైలాగుల మీద మీరేం కామెంట్లు చేస్తారో మీ ఇష్టం. ఇక ఎవ్వరు చూడు ఎల్నీనో అంటారు. అసలు ఎల్నీనో అంటే ఏంటిదురా అని చాలా మందికి డౌటే ఉంటది కదా. ఏం లేదులా పెసిఫిక్ మహాసముద్రంలో నీళ్లు ఉడుకైతాయి. దునియా మీద ఏడిగాలుల రువ్వడి పెరుగుతుంది. ఆనలు తగ్గుతాయి ఎండలు దంచుతాయి అన్నట్టు. అట్లా అని అంతటా కాదులా ఆడాడ ఆనలు చంపుతాయట. ఇప్పుడు గా ముచ్చట ఎందుకంటారా? దాంతో పెద్ద ఆపతే వచ్చేటట్టున్నదులా. అంతటి ఏమో గాని మన తాన పరిస్థితి ఎట్లుండదంటే 1000 కాదు 2000 కాదు తెలంగాణలో 9,000 ఊర్లు సుక్కలు చూస్తున్నాయి ఆనలు లేక. మొత్తం 12,991 ఊర్లుంటే అలా 9,000 ఊర్లకు నీళ్ళ కష్టాలు తప్పాయంటే చూడుర్రిగా ఎట్లున్నదో. ఎల్లినో పుణ్యమా అని సుక్కకు గండవే రాబోతుందటుల్లో. మేం కాదు కుద్దు వ్యవసాయం ఇరిగేషన్ కరెంటు కడమ శాఖల ఆఫీసర్లే సర్కార్కు రిపోర్ట్ ఇచ్చిర్రు ఆనల పరిస్థితి ఏంది నీళ్ళ తిప్పలేందని. వ్యవసాయం నడుచుడు చాలా చాలా కష్టమే ఉన్నది. ఉన్న నీళ్లతోనే ఎట్లా పంట ఎలా తీయాలనో ఆలోచనలు చేయాలి అనుకొచ్చిర్రట ఆఫీసర్లు. ఇంకా ఎక్కువ మాట్లాడితే తాగుతానికి సుధా నీళ్ళ సుక్క దొరకని పరిస్థితి వచ్చినా వస్తుంది అంటుర్రు. అందుకే నీళ్లు తక్కువ ఉన్న ప్రాజెక్టులు చెర్ల కాడ మొదలు తాగుతానికి ఆడకం చేసి అటెనక వ్యవసాయానికి ఆడకం చేస్తే అటు చూస్తారట. ఇప్పటిదాకా 26 జిల్లాల్లో పడాల్సినంత వన్నే లేదా. మొదలు 1-2 డల్లులు పడంగానే నారాలుక్కున్న రైతులు అటెనక ఆనలు రాక ఎండిపోయే వరకు మళ్ళక నారాలకిర్రు. ఇప్పుడు అసూత ఎండిపోయే కాడికి వచ్చింది. అందుకే కందులు పెసలు మినువులు జొన్నలు సజ్జలు వేస్తే మంచిది అంటారు ఆఫీసర్లు. భూమిలుండే నీళ్లు సుత నీరుటికి ఇప్పటికి మస్తు తగ్గినాయట. బావులు బోర్లు సుత ఎండిపోయే కథ కావచ్చునట. తాగునీళ్లకు తిప్పలు రాకుండా పంచాయతీ మిషన్ భగీరథ మున్సిపల్ శాఖలు ఇరిగేషన్ శాఖతోటి మాట ముచ్చట నడిపి ఎవరికి ఏ తిప్పలు రాకుండా చూసే పనులున్నారు. కృష్ణా గోదావరి బేసిన్లలో ఉండే ప్రాజెక్టులలో నీళ్ళు ఎన్నున్నాయో ఎప్పటికప్పుడు చూసి ఒకవేళ తక్కువ ఉన్నాయనుకుంటే మొదలు ఊర్లకు తాగునీళ్ళు ఇచ్చే ఇకమత్ చేస్తారట. ఆనకాలంలో తాగునీళ్లకు తిప్పలచ్చుడేందో గాని ఇవాళ రేపు ఉత్తర తెలంగాణలో ఆడాడ దంచుడే ఉంటుంది అంటారు గాని చూడాలి మరి ఎట్లుంటుందో. ఈ ఎల్నీనో సల్లగుండా అది జయవట్కి ఆనాకాలం సుత ఎండాకాలం లెక్కనే ఉడకపూసి పాడైతున్నది. అసలు ఏ కాలంలో ఉన్నమో సుత సంజైతలేదు. అరే 2 నెలలు అవుతుంది ఇప్పటికీ ఒక్క డల్లు గట్టిగా ఆన పడితేనన్నా మంచిగుండు అని పట్నంలో ఉన్నోళ్ళంతా ఎన్ని తీర్ల మొక్కుతున్నారో గాని ఆఖరికి ఆనదేవుడు కరుణించిండులా.
మా పటీలి పట్నం మీద సరసుక పడ్డాడు ఆరదేవుడు. కొన్ని జాగలలా దంచి కొడుతుంటే ఇంకొన్ని జాగలలా అట్లట్లా కొట్టింది ఆన. అటు నాచారం, మల్లాపూర్, ఓయూ క్యాంపస్, ఉప్పల్, రామంతపూర్ కాంచలి మొదలు పెడితే ఇటు ఓల్డ్ సిటీ, బహాదూర్పుర, షాలిబండ, చార్మినార్, మదీనా, యాకుత్పుర దాకా, అటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి నుంచి అమీర్పేట్, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్ దాకా దంచుడే దంచుడు. ఆఫీస్ల నుంచి ఇండ్లకు పోయేటోళ్లకు చిన్న తిప్పల కాదు. ఇక ఆడాడ రోడ్లు చెరువులైతే ఎప్పట్లెక్కనే ట్రాఫిక్ జాములు అయినాయి. బండ్లన్నీ నత్తలతోని పోటీ పడుతున్నాయి అనుకోరాదుండ్రి. ఇక బంగాళాఖాతంలో వాయుగుండం పుట్టి 2 రోజులు తెలంగాణలో ఆనలు సరసుడే ఉంటదట. అయితే మీది బాజుకు గట్టిగానే అరుసుకుంటే కింది బాజు జిల్లాలను అట్లట్లా అరుసుకుంటాయట. కాబట్టి పనుల మీద బయటికి పోయేటోళ్ళు జర చూసుకోండి. మళ్ళా దినం దేవుడరల దీపం ముట్టించి పువ్వులతోని దేవునికి పూజ చేస్తూ ఉంటారు. గుడికి పోయి దేవుళ్ళ విగ్రహాలకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, జలాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇంకా కొందరు దేవుని నామాలు దినం స్మరిస్తూ మంత్రాలు జపిస్తూ ఉంటారు. ఇట్లా తీరొక్క తీర్లా దేవుళ్ళను కొలుసుకుంటారు. అయితే ఇక పండగలు, పబ్బాలప్పుడు, ఉత్సవాలప్పుడు మా సంబురంగా అనిపిస్తుంది ఏ గుడికి పోయినా. అసొంటిదేమో పండగ నడుస్తున్నదిలా చూద్దాం పాండ్రి. పూరి జగన్నాథుని రథయాత్ర కాదుల్లో సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ. ఉష్కే వస్తే రాలనంత మంది భక్తులు వచ్చిండ్రు. తొవ్వ పొడుగుతా రథం చుట్టుముట్టు మొత్తం పబ్లికే. ఆంధ్ర విశాఖపట్నంలో సింహాచలం కొండ మీద కొలువైన వరాహ లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి ఏడు ఆషాఢ పౌర్ణమి నాడు ఇట్లా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు భక్తులు. ఇక మొదలు సింహగిరి కింద ఉన్న తొలి పావాంచకాడ దేవస్థానం వంశపారంపర్యం ధర్మకర్త అశోక్ గజపతి రాజు సారు పెద్ద పూజలు చేసినాక 32 కిలోమీటర్లు ఉండే సింహాచలం కొండ చుట్టూ పాదయాత్రకు బయలుదేరిండ్రు భక్తులు. దేవుని పటాలతో ఉన్న రథాన్ని ఊరేగించుకుంటా అప్పన్న నామస్మరణం చేసుకుంటా కదులుతుంటే చూస్తానికి 2 కండ్లు సాలలేదనుకోరాదుండ్రి. ఇక భక్తులకు ఏడగింత తక్లీఫ్ కాకుండా అన్ని ఏర్పాట్లు చేసిండ్రు ఆఫీసర్లు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. డ్రోన్ ద్వారా, సీసీటీవీ ద్వారా, ఆడియో కెమెరా ద్వారా నిరంతర పరిశీలన జరుగుతుంది. 32 కిలోమీటర్లు. ఈ సంవత్సరం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకి ఆల్మోస్ట్ 6 లక్షల పైన భక్తులు విచ్చేస్తారని ఒక అంచనా అండి. చాలా చక్కగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ కూడా దగ్గరుండి ప్రతి భక్తుడు ఏ భక్తుడు ఇబ్బంది పడకుండా చాలా చక్కని వాళ్ళు చాలా ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేయాలని చాలా మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇక ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులకు సర్కార్తో పాటు స్వచ్ఛంద సంఘాలు, లోకలోళ్ళు మంచినీళ్లు, పలహారాలు ఇస్తున్నారు. ఏడ ఏం కాకుండా డ్రోన్లతోని ఎప్పటికప్పుడు చెకింగ్ చేస్తున్నారు పోలీసులు. 33 జాగల వైద్య శిబిరాలు, 26 అంబులెన్స్లు తయారుంచిండ్రు. ఇక అర్ధమరాత్రి కొండ చుట్టూ తిరిగి తొలి పావాంచకాడికి చేరుకునుడుతోని గిరి ప్రదక్షిణ అయిపోతుంది అన్నట్టు. అగో మా బరాబరి ముచ్చట పట్టుకొచ్చిండు ఇందాం పాండ్రి. సాయంత్రం న్యూస్ మే ఆప్కా ప్రేమకరమైన స్వాగతే దోస్తు. జంతర్ మంతర్ పై ప్రొటెస్ట్ చేయరా అంటే నచ్చిన పిల్లని పెళ్లి చేసుకుని వచ్చినట్ట పిల్లగాడు. షీఈస్ ఫ్రమ్ లోకల్ ఢిల్లీ బట్ ఈస్ ఫ్రమ్ బీహార్. తెలుసు కదా ఎట్లుంటారు. ఐఎమ్ ఫ్రమ్ బీహార్ బట్ ఐఎమ్ అవుట్ ఆఫ్ బీహార్ బహార్ అని ప్రొటెస్ట్ లో పోయాడు. ఆయన దెబ్బలు తిన్న తర్వాత ఆయన వచ్చి కేర్ తీసుకున్నారంట. కథం వాళ్ళిద్దరు ప్రేమగా ఉంటారు. సాన్నిహిత్యం ప్రేమగా మారింది. నీట్ పేపర్ లీక్ బట్ అవర్ లవ్ ఇస్ నాట్ వీక్ అని పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ తెలుసు, అరేంజ్ మ్యారేజ్ తెలుసు. దీన్ని ఏమంటారు? నీట్ మ్యారేజా? పిల్ల పడితే ప్రవళిక కాదు ప్రొటెస్ట్ అని పేరు పెడతారు కావచ్చు. మత్ కూర్చో ఇత్తనాలు వేసే కాంచెల్లి పంట చేతికొచ్చేదాకా రైతులకు చిన్న గోస ఉండదు. నకిలీ ఇత్తనాలు అంటగొట్టేటోళ్ళు, ఉత్తుత్త పురుగుల మందులు అమ్మేటోళ్ళు నిండా ముంచుతూ ఉంటారు. ఎట్లనో ఒకట్లా పంట పండించిన ప్రకృతి కోపంతో కింద మీద అవుతుంటది. లేదంటే తాలున్నదని అదని ఇదని రేట్ తక్కువ చేస్తూ ఉంటారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అరవ కష్టం చేసి పంట పండిస్తే రైతులకు శివరాఖరికి మిగిలేది అప్పుల కూపలే. అగో గసొంటి రైతుల ముచ్చటే ఇది. నన్ను ఇడసబెట్టుర్రి అంటించుకున్నదే కావాలని పెట్రోల్ మీద గుమ్మరించుకుంటుండ అన్న. పక్క పొంటున్న రైతులు పోలీసార్లు గట్టిగా అనగబట్టే వరకు పెద్ద ఆపతే తప్పింది. మైబాద్ వ్యవసాయ మార్కెట్ కాడ జీవి తీసుకోపోయిండు ఈ రైతన్న. గంత కష్టం ఏమొచ్చిందంటే
అగానట మిర్చమ్మిన పైసలు అడిగితే రేపు మా పని జరుపుడేనట కానీ పైసలు ఇచ్చు లేదట. ఇక ఇట్లా కాదని పైసలు రానోళ్ళంతా ఇట్లా మార్కెట్ కాడికి వచ్చి నిరసన చేసిర్రు. ఈ ముచ్చట ఇట్లుంటే ఇక గీళ్ళది ఇంకో కథ. ఆంధ్ర అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కెనరా బ్యాంకు కాడ పైసలు ఇస్తారా సావమంటారా అని ఇట్లా నిరసన చేస్తున్నారు ఇద్దరాలు మొగలు. అయితే అక్కకు మాతృవందనం పైకం పడ్డాయట అకౌంట్ లా. వాళ్ళ మామ పేరు మీద వ్యవసాయంలోనే ఉంటే అక్క పైసలు ఆపిర్రట. ఇగేముంది మా అకౌంట్ లో డబ్బులు అట్లెట్లా ఆపుతారని ఎంత బతిలాడినా కుదరదంటే కుదరదనే వరకు ఇట్లా జీవి తీసుకోబోయిర్రు అన్నట్టు. అగో ఎంత మంది ఆగబడుతున్నా అస్సలు ఆగుతలేరు. అగ్గి పెట్టుకొని ఇస్తలేరని తలకాయలని గేట్ కేసి గుద్దుకుంటుర్రు. దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టు సర్కారు పైకం ఇస్తే మీరు ఆపుకునుడేది సార్లు. అది సుత బాకీ ఉన్నోళ్ళ అకౌంట్ లో పడితే పట్టుకున్నా అర్థం ఉంటది. కానీ వాళ్ళు ఇంటోళ్ళు చుట్టాల పైకం సుత ఆపుకునుడే చిత్రం ఉన్నది పోర్రి. ఆడ చూస్తే అట్లా ఈడ చూస్తే ఇట్లా. మొన్నటిదాకా ఢిల్లీలో ఎట్లుండే నీట్ పేపర్ లీకేజ్ మీద కాక్రోచ్ పార్టీ నిరసనలు చేస్తుంటే అన్ని రాష్ట్రాల నుంచి పడుసోళ్ళంతా పోయి ఇమ్మతిస్తే దెబ్బకు సర్కార్ దిగొచ్చుడే కాదు ధర్మేంద్ర ప్రధాన్ సార్ను పదవిలకెంచి దిగిపోయేటట్టు చేసిండ్రు. మరి ఒక్క నీట్ పేపర్ మీదనే కొట్లాడతారా? కడవ రాష్ట్రాల పేపర్ల లీకుల మీద సుతా కొట్లాడతారా అని అంటే కాక్రోచ్ పార్టీ సప్పుడే చేయలేదు కానీ మన తాను ఇంకో పార్టీ పుట్టిందుల్లా. ఇక చెప్పునే తెలంగాణ ఇండియన్ పార్టీ పురుడు పోసుకోబోతుందుల్లో. కాక్రోచ్ జనతా పార్టీ లెక్కనే పోలీస్ నిరుద్యోగ జేఏసీ కలిసి ఈ పార్టీ పెట్టబోతుర్రట. మీరు ఒర్లినా పొర్లు దండాలు పెట్టినా ఎండ్రిన్ దాగి బాయిల దుంకినా పోలీస్ కొలువులు వెంచంగాక వెంచమన్నాడు కదా సీఎం రేవంత్ రెడ్డి సారు. అందుకే పార్టీ పేరు ఎండ్రిన్ పార్టీ అని పెడుతుర్రట. ఇక చెప్పునే రిజిస్ట్రేషన్ చేసి పోరాటాన్ని ఉరికిస్తారట. మొదటి సభ ఉద్యమాల పురిటిగడ్డ సూర్యాపేటలో పెడతారట. 20,000 పోస్టులతో పోలీస్ కొలువుల నోటిఫికేషన్ విడుదల చేయాలనేది మనోళ్ళ డిమాండ్. ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనలకు హిమ్మతిచ్చిన సీఎం సారు 50 దినాల సంది రాష్ట్రంలో నిరుద్యోగులు నిరసనలు చేస్తుంటే మాత్రం పట్టించుకుంటలేరని గరమైండ్రు. ఈ ముచ్చటిట్లుంటే కాక్రోచ్ పార్టీ లెక్కనే ఈ20 జనతా పార్టీ అని ఇంకో పార్టీ ఊటి రూబర్ చూపిస్తుందో సోషల్ మీడియాలో. పెట్రోల్ బంకుల్లో 120 వాళ్ళు ఇథనాల్ కలిపిన పెట్రోల్ తో పాటు 100 వాళ్ళు స్వచ్ఛమైన పెట్రోల్ పోయాలనేది ఇలా డిమాండ్. అయితే ఈ పార్టీ మీద నితిన్ గడ్కరీ సార్ కోర్టుకు పోయిండు. ఈ20 పెట్రోల్తో నా కుటుంబానికి ఫాయిదా అవుతున్నదని అచ్చిన రాతలు రాస్తున్నారు. నా ఇజ్జత్ తీస్తున్నారు. ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరని ఆల్రెడీ 4 మీద కేసులు కట్టిరట కూడా. కానీ ఏ ముహూర్తాన బొద్దింకల పార్టీ పుట్టిందో గానీ రాష్ట్రానికో పార్టీ స్వప్నం పుడుతున్నాయి పోర్రి. నిన్న కాక్రోచ్ ఇవాళ ఎంట్రీను రేపు ఇంకేంటిదో మరి. ఇప్పుడంటే ర్యాపిడో బండ్లు బుక్ చేసుకుంటున్నాము మంచిగా ఇంటికి వచ్చి ఏడికి పోవాలనో ఆడదించి వస్తుర్రు. కానీ అప్పట్లో ఎట్లుండే ఎటు పోవాలనన్నా అయితే ఆర్టీసీ బస్సు లేదంటే ఆటో. ఇంట్లో ఏదెక్కాలనన్నా మొదలు రోడ్డు ఎక్కాలి. 2 నిమిషాలు నిలబడితే ఆటో వచ్చి ఆగుతుంది. ఎక్కి వెళ్ళిపోతూనే ఉండేది. వాళ్ళకు మంచిగా పార్తలు గిట్లా పడేటి. కానీ ఇప్పుడు అట్లా లేదులా. గందుకే గీ కార్యం పెట్టుకున్నట్టు ఆటో అన్నలు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తీర్చాలని ఇవాళ ఆర్టీఏ ఆఫీసుల ముంగట ధర్నాలు నిరసనలు చేసిర్రు ఆటో డ్రైవర్ అన్నలు. డప్పు దరువులతో జులూస్ తీసుకుంటూ వచ్చి సర్కార్కు ఈ డిమాండ్లు చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆటో డ్రైవర్లకు న్యాయమైన డిమాండ్ పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. హామీ ఇవ్వడం తప్ప వాళ్ళు ఇంతవరకు పరిష్కారం చేయలేదు. ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు. అది ఇంతవరకు ఇవ్వలేదు. అదే విధంగా ఫ్రీ బస్సు పేరు మీద మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ ఫ్రీ బస్సు మహిళలకు పెట్టడం వలన ఆటో డ్రైవర్లకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వము మేము వెంటనే ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి అనేక దఫాలుగా చెప్పింది తప్ప ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదు. అదే విధంగా ఫ్రీ బస్సు పేరు మీద మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ ఫ్రీ బస్సు మహిళలకు పెట్టడం వలన ఆటో డ్రైవర్లకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వము మేము వెంటనే ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి అనేక దఫాలుగా చెప్పింది తప్ప ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదు, ఆదుకోలేదు. కాబట్టి మేము ఈరోజు శాంతియుతంగా ఏఐటీసీ నాయకత్వాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఐ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్నాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో మహాలక్ష్మి పథకము 6 పథకాలు ఒకటి మహాలక్ష్మి పథకము, అందులో ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పి అప్పట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు సీఎం కాకముందు చెప్పడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి దాని మీద స్పందన లేదు. గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు ఉండి ఎలాంటి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయలేదు, మేము చేశామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 2.5 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి కూడా ఆటో డ్రైవర్లకు చోద్యం చూస్తున్నాడు. భవిష్యత్తులో ఏదైతే ఇంతకుముందు వెంకటేశ్వర చెప్పిండో
జరగబోయే అసెంబ్లీ సమావేశంలో పెద్ద ఎత్తున లక్షలాది డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఆగానట 12,000 పైకం ఇస్తామన్నారు. ఆటో కార్మికుల కుటుంబాలను కాపాడటానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టుడుతోని మా బతుకులు ఆగమైనాయి, మమ్మల్ని ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు అన్నలు. లేదంటే ఆగస్టులో అసెంబ్లీ సమావేశాలప్పుడు 1,00,000 మంది ఆటో డ్రైవర్లతో నిరసన చేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రు సర్కార్కు. ఆటో గిరాకులు లేక అరిగోసపడుతుర్రు. జరి ఇళ్ల మీద సుతో నజరేయురి సార్లు. ఎవ్వలేని ఇళ్ళ సొర్రి దొంగతనం చేయాలనంటే కాళ్ళు రెక్కలు వణుకుతుండొచ్చు దొంగన్నలకు. అట్లా అని గుళ్ళు గోపురాలకు సూటి పెట్టాలనన్నా, వైన్స్లు బ్యాంకులకు కన్నం వేయాలనన్నా చాలా ధైర్యం కావాలి. ఒకవేళ దొరికితే తప్పించుకునే ఇకమతి తెలిసి ఉండాలి. పుసుక్కున సిక్కిండ్రంటే చితగొట్టుడే ఉంటది. మళ్ళా గందుకే మనుషులు ఎవ్వరు తిరగనియాల డ్యూటీలకు ఎక్కుతుంటారు దొంగన్నలు. చల్ గాలలేక దమ్ము ధైర్యం లేనోని అనుకున్నారా? నా తడాక ఏందో చూడుర్రి అని ఓ అన్న ఏముద్దరికం చేసిండంటే, ఓ కొడుకు ఆడు ఇటే వస్తున్నాడని బయట ఉన్నోళ్ళు అటే ఉరికితే దుఃఖంలో ఉన్న ఒక్కటే దంగలి ఇంట్లో కురికిండు. ఆగో రానే వచ్చిండు. దుఃఖం అంతా కింద మీద చేస్తున్నాడు. పైసల కోసం దేవులాడి దొరకపోయే వరకు ఇట్లా సామాన్లన్నీ పడేసిండు. ఒక్కడే ఉండే ఉతకకనేమో గట్ల బుగులు పడతారేంది అనేరు. ఓ పారాని చేతిలో చూడుర్రి. అవు బొంబాయిలో ఏరియాలో 2-3 దుకాణాలకు చోరి కత్తి చూపెట్టి 22,000 ఫోన్లు గుంజుకపోయిండట. తొవ్వెంట పోతోళ్ళని సుతా బెదిరించి పైకం గుంజుకున్నాడట. ఇక సీక్రెట్ కెమెరాలో చూసి రోజు గడవక ముందే పట్టుకుర్రు పోలీసులు. మరి ఇట్లా ఎంతమందికి దమ్కి ఇచ్చిండో, ఎన్ని వేలు జమ కట్టిండో మొత్తంగా కీరి సార్లు. ఇక ఇవుల్లా ఇయాలటి గమ్మతి వార్తలు ఉంటా మరి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.